వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నాతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ హరిరాఘవ్ గారు. నమస్తే రాఘవ్ గారు. రాఘవ్ గారు, టీనేజ్ పిల్లలకి హార్మోనల్ చేంజెస్ వలన చాలా విపరీతమైన ధోరణులు వస్తూ ఉంటాయి, వింతగా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఆ ఏజ్లో వాళ్ళు మనం ఎలా కంట్రోల్ చేయాలి అంటే వాళ్ళ ధోరణులు ఇది కరెక్ట్ కాదు అని మనం చెప్పినా కూడా అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటారు. ఎవరైనా కానీ పాపైనా బాబైనా కూడా వాళ్ళతో మనం ఎలా మింగిల్ కావాలంటారు? ఇక్కడ మనము కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మ్యాన్ ఈజ్ ఆల్సో ఏ యానిమల్, అంటే సోషల్ యానిమల్ అంటాం. సోషల్ అయినా కాకపోయినా సరే మ్యాన్ ఈజ్ ఆల్సో అన్ యానిమల్, అంటే వీఆర్ పార్ట్ ఆఫ్ ద నేచర్ అనమాట. నేచర్లో మనిషి కూడా పార్ట్. కానీ మనుషులు మనం ఏం ఫీల్ అవుతూ ఉంటాం అంటే అబౌవ్ ద నేచర్ అన్నట్టుగా ఫీల్ అయ్యి నేచర్ని కంట్రోల్ చేయగలము అన్నట్లుగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఈ నేచురల్గా వచ్చే ఏవైతే ఉన్నాయో మనిషి అంటే ఈ సంఘంలో ఎన్ని రకాలైనటువంటి రూల్స్, వాల్యూస్ లేకపోతే రకరకాలైనటువంటి లాస్ పెట్టుకున్నా సరే నేచురల్గా వచ్చే ఏవైతే చేంజెస్ ఉన్నాయో అవి మనుషుల్లో వస్తూనే ఉంటాయి అన్నమాట. యూజువల్గా ఏంటంటే 18 years దాకా ఆడపిల్లని పెళ్లి చేయకూడదు, నెక్స్ట్ వచ్చి 21 years మగ పిల్లలని లీగల్గా చెప్తుంది. అయితే కెరీర్ వైజ్ చూసుకున్నట్లయితే మనం 20-25 years, 23 to 25 ఆ రేంజ్లో పెళ్లి చేస్తున్నారు. కొంతమంది ఇంకా లేట్ అయ్యి 27, 30 years తర్వాత కూడా పెళ్లి చేసుకునేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఎంత మనం మార్చుకున్నా సరే ప్రకృతి పరంగా వచ్చే చేంజెస్ కరెక్ట్గా ఆ ఏజ్లో వచ్చేస్తూ ఉంటాయి. మగపిల్లలకైతేనేమో 12-13 yearsకి, ఆడపిల్లలకైతే 10-11 yearsకే చేంజెస్ వచ్చేస్తూ ఉంటాయి అనమాట. పుబెర్టీకి ఎంటర్ అవుతారు, అక్కడి నుంచి అడల్సెంట్ ఏజ్ అనమాట. ఈ అడల్సెంట్ ఏజ్లో వాళ్ళల్లో ఆడపిల్లలు అయితేనేమో ఈస్ట్రోజన్ స్టార్ట్ అవుతుంది, మగపిల్లలు అయితే టెస్టోస్టెరాన్ స్టార్ట్ అవుతుంది. ఇది 13-14 years వచ్చేసరికి అది ఇంకా ఎక్కువైపోయి 15 నుంచి ఇంకా బాగా తయారవుతుంది అనమాట. సో 16 to 27 years ఏజ్ వరకు రీప్రొడక్షన్కి ఫీమేల్ బాగా మంచి ఏజ్ అనమాట. అయితే 27 years తర్వాత పెళ్లి చేసుకున్నప్పుడు ఎవ్రీ ఇయర్ తగ్గిపోతూ ఉంటుంది. మగపిల్లలు అయితే స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతూ ఉంటుంది, ఆడపిల్లలు అయితే ఆ కన్సీవ్ అయ్యే కెపాసిటీ తగ్గిపోయి హెల్దీ బేబీని ఇవ్వలేనటువంటి స్థితి ఏర్పడుతుంది అనమాట. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఈ 13 years, 14 years, 15 years ఈ ఏజ్లో వచ్చేసరికి కొంతమంది పిల్లలు ఏమో తొందరగా పుబెర్టీలకంటే కొంతమంది లేట్గా వస్తూ ఉంటారు అనమాట. సో కొంతమంది ఏమైనా 13 yearsకే అంటే గ్రోత్ స్పర్ట్ ఉంటుంది, క్రమంగా అలా పెరుగుకుంటూ ఉండదు. ఒకసారి అలా పెరిగి ఆ తర్వాత మళ్ళీ ఆగిపోయి మళ్ళీ కొంతకాలానికి సపోజ్ 7th-లోనే 8th-లోనే ఇంత హైట్ పెరుగుతారు, మళ్ళీ ఆ తర్వాత 10th అయిపోయిన తర్వాత ఇంటర్లోనూ అంత హైట్ పెరుగుతారు. అంటే ఈ స్పర్ట్స్ వస్తుంటాయి అన్నమాట. ఈ స్పర్ట్స్తో పాటే మజిల్ పెరగటము, లేకపోతే బాడీ స్ట్రక్చర్ పెరగటము, బాడీలో ఈ సెకండరీ సెక్షువల్ ఆర్గాన్స్లో వచ్చేటువంటి చేంజెస్ రావటము, అలాగే వచ్చేసి హార్మోన్స్ కూడా, లోపల హార్మోన్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంటూ ఉంటుంది. ఇక్కడే మధ్యన కొంతమందికి 12-13 years అప్పుడే బాగా హార్మోన్స్, కొంతమందికి అనమాట ఒక few percent 1-2% పీపుల్కి హార్మోన్స్ ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటాయి. మగపిల్లలకి అయితే టెస్టోస్టెరాన్, ఆడపిల్లలకైతే ఏమో ఈస్ట్రోజన్. అటువంటి అప్పుడు ఏమంటే వాళ్ళ బాడీ పెరిగిపోయి బాడీ ఆడపిల్లలకైతే ఏమో బ్రెస్ట్ పెరగటము, థైస్ పెరగటము, ఇటువంటి షేప్స్ అన్నీ మారటం, ఇటువంటి జరిగినప్పుడు వాళ్ళలో డిజైర్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. సో అటువంటిప్పుడు తల్లిదండ్రులు భయపడుతూ ఉంటారు. చూస్తేనేమో చిన్నపిల్ల జస్ట్ ఇంకా 12-13 years ఉంది, ఈ పిల్ల అంతా ఎదిగిపోయింది, బయటికి వెళ్తే సోషల్గా ఏమి సెక్షువల్ అబ్యూస్కి గురవుతుందో, ఎవరు ఎక్కడ టచ్ చేస్తారో ఏంటో, ఏమి ఇబ్బంది పెడతారో అనేటువంటి భయం ఉంటుంది. అలాగే మగపిల్లలకు వచ్చేసరికి టెస్టోస్టెరాన్ ఎక్కువగా రిలీజ్ అయినప్పుడు హైట్ పెరిగిపోతారు. కొంతమంది 13 years వాళ్ళే నాకంటే హైట్ ఉంటారనమాట. వాళ్ళల్లో విపరీతమైనటువంటి టెస్టోస్టెరాన్ రిలీజ్ అవ్వటం వల్ల వాళ్ళలో సెక్షువల్ డిజైర్స్ ఎక్కువ వస్తుంటుంది, వాళ్ళకి ఎరెక్షన్ వస్తూ ఉంటుంది, ఎక్కడ అపోజిట్ జెండర్ కనిపిస్తుందా అని వెతుకుతూ ఉంటారన్నమాట. ఇలా వెతుకుతున్న క్రమంలో ఏమవుతుందంటే వాళ్ళకి తెలిసి తెలియక తప్పులు చేసేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళు సెక్షువల్ డిజైర్ తీరవు కాబట్టి అది ఏమైందంటే అగ్రెసివ్ బిహేవియర్గా మారుతుంది. కోపం ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది, కొడుతూ ఉంటారు, విరగొడుతూ, పగలగొడుతూ, ఇటువంటి అన్నీ చేస్తూ ఉంటారు. అలాగే అటెన్షన్ ఫోకస్ చేయలేకపోతూ ఉంటారు, చదువు మీద కానీ ఇంకో దగ్గర కానీ ఫోకస్. ఎలాగైతే ADHD కిడ్స్కి ఎక్కువ హైపర్గా వాళ్ళలో ఎనర్జీ రిలీజ్ అవటం వల్ల అటెన్షన్ డెఫిసిట్ ఉంటుందో అలాగే వీళ్ళల్లో కూడా అంతేనమాట. ఎక్కువ హార్మోన్స్ వల్ల ఎక్కువ ఎనర్జీ రిలీజ్ అవటం వల్ల వాళ్ళు స్టడీస్ మీద వాటి మీద అటెన్షన్ ఫోకస్ చేయలేకపోతూ ఉంటారు. ఇటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఎలా డీల్ చేయాలో అర్థం కాదు. ఎందుకంటే మనం ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాం, ఒక వ్యక్తి బిహేవియర్ని 3 factors బలంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటే, ఒకటి బయలాజికల్, 2 సైకలాజికల్, 3 కాగ్నిటివ్ అంటే మనం చెప్పేటువంటి జ్ఞానం అనమాట. సో ఈ బయలాజికల్ ఏదైతే ఉందో ఇది అన్నిటికంటే బలంగా ఉంటుంది, ఎందుకంటే నేచర్ నుంచి వచ్చింది కాబట్టి. సో ఈ బయలాజికల్గా వచ్చిన దాన్ని మిగతా ఈ కాగ్నిటివ్ అంటే మనం టీచ్ చేయడంతో, చెప్పడంతోనూ, బుద్ధి
అబద్ధి చెప్పటము ఇటువంటి వాటితో మనము కంట్రోల్ చేయలేం. సో కాబట్టి వాళ్ళకి అది బలంగా ఉండటం వల్ల అటువైపే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అటువైపు ఆ బిహేవియర్ వైపు దారితీసే అవకాశాలు ఉంటాయి. సో ఈ బయలాజికల్ ఫ్యాక్టర్స్ మనం కంట్రోల్ చేయాల్సి వచ్చినప్పుడు ఓన్లీ ఏదో టీచింగ్, ప్రీచింగ్ లేకపోతే బుద్ధులు చెప్పటము, మోరల్ స్టోరీస్ చెప్పడంతో సరిపోదు అనమాట. ఇక్కడ కొన్ని స్ట్రాటజీస్ మనము పాటించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ టీనేజర్స్కి ఇప్పుడు ఉన్నటువంటి మన ఇండియాలో ఉన్నటువంటి ఎకడమిక్ లేకపోతే ఎడ్యుకేషన్ సిస్టంలో ఏమైందంటే ఎక్కువసేపు కూర్చోబెట్టి చదివిస్తూ ఉంటారు. కానీ ఈ ఏజ్లో వాళ్ళకి ఎక్కువ శారీరక శ్రమ అవసరం. సో అకాడమిక్ అవర్స్ని తగ్గించి ఏదైతే మనం ఆటల్లోనో, స్పోర్ట్స్లోనో లేకపోతే ఫిజికల్ ఎక్సర్సైజ్, గేమ్స్లోనో అంటే ఈ జిమ్లోనో ఇంకెక్కడో కూడా వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ పెంచాలి. అది ఆడపిల్లలైనా మగపిల్లలైనా. ఎందుకంటే వాళ్ళల్లో రిలీజ్ అయ్యేటువంటి హార్మోన్స్తోని వచ్చే సెక్షువల్ డిజైర్స్ని వాళ్ళు తీర్చుకోలేరు. ఎందుకంటే సమాజం యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే ఇది ఒక ప్రకృతి ధర్మం. ప్రకృతి ధర్మంగా వాళ్ళకి ఆ కోరికలు వస్తున్నాయి. సంఘ ధర్మం, సమాజంలో ఒక ధర్మం ఉంది. ఈ ధర్మం ప్రకారం వాళ్ళు ఆ టైంలో సెక్స్లో పార్టిసిపేట్ చేయకూడదు. కాబట్టి ఏమవుతుంది, ఆ కోరికలు తీరకపోవడం వల్ల అది ఇంకొక బిహేవియర్ రూపంలో బయటకు వస్తూ ఉంటుంది. దాన్ని ఏదో ఒక విధంగా మనము డైవర్ట్ చేయాల్సి ఉంటుంది. అట్లా సప్రెసెన్స్తో ఒక్కసారిగా బరెస్ట్ అవుతుంది. కాబట్టి ఏదో ఒక విధంగా డైవర్ట్ చేయాలి. కాబట్టి ఫిజికల్ యాక్టివిటీని బాగా పెంచాల్సిన అవసరం ఉంటుంది. మనము 7:30 స్కూల్కి వెళ్ళిపోయి కార్పొరేట్ స్కూల్స్ ఏదైతే బ్రాయిలర్ కోళ్ళని పెట్టినట్టు పెట్టేసేసి కదలకుండా అలా కూర్చోబెట్టి సాయంత్రం దాకా 6:30, 7 దాకా వాళ్ళకి స్టడీ అవర్స్ అని కంటిన్యూ చేసి ఎప్పుడు మళ్ళీ 8:30కి ఎప్పుడు ఇంటికి వస్తారు. మళ్ళీ కొంచెంసేపు ఆ పబ్జీను ఏదో ఆడేస్తారు, టీవీలో చూస్తారు, 9:30కి తింటారు, పడుకుంటారు. సాయంత్రం దాకా వీళ్ళకి రోజు మొత్తంలో ఫిజికల్ యాక్టివిటీ ఉండదు. అలా ఉండినప్పుడు వీళ్ళల్లో వచ్చేటువంటి హార్మోన్స్ వల్ల వచ్చేటువంటి వాటిని కన్జ్యూమ్ చేయనట్లయితే ఒక్కసారిగా వాళ్ళు వేరే రకమైనటువంటి బిహేవియర్లోకి దారితీసే అవకాశం ఉంటుంది. అది అగ్రెసివ్ కోపంలాగా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ స్టడీ అవర్స్ని తగ్గించి గ్రౌండ్లో పెంచాలి, సిస్టంలో మార్పు చేసుకోవాలి. అండ్ కనీసం పేరెంట్స్ ఇటువంటి పిల్లల్ని సపరేట్గా మనము రికగ్నైజ్ చేసి వీళ్ళకి హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళకి ట్యూషన్లు గీషన్లు అవన్నీ తగ్గించేసేసి ఎక్కువ గ్రౌండ్లో వాళ్ళు స్పెండ్ చేసేలాగా చేయాలి. వేరే యాక్టివిటీస్ అంటే మళ్ళీ ఇక్కడ వేరే యాక్టివిటీస్ అని కానీ చాలామంది నువ్వు గేమ్స్ ఆడతావంటే నేను చాలా ఆడతాను సార్. ఏం ఆడతానంటే వీడియో గేమ్స్. అవి కావు, వీడియో గేమ్స్ కాదు. స్క్రీన్ టైం తగ్గించాలి, అకాడమిక్ టైం తగ్గించేసి గ్రౌండ్లో టైం పెంచాలి, ఫిజికల్గా ఎక్కువ వర్క్ చేయాలి. అంటే మనం ఏం చేస్తున్నామంటే శరీరాన్ని ఇలాగే ఉంచుకొని మనసును ఎక్కువ కష్టపెట్టుకుంటున్నాం. మనసును కష్టపెట్టుకోకుండా శరీరాన్ని కష్టపెట్టాల్సి ఉంటుంది అన్నమాట. శరీరాన్ని బాగా కష్టపెట్టినట్లయితే మజిల్ స్ట్రాంగ్ అవుతుంది, హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి. అటువంటిప్పుడు వాళ్ళు కూల్గా మంచి బిహేవియర్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రాఘవ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.